గౌరీ గారు గుడ్ ఈవినింగ్ మీకు కూడా. రైట్ చంద్రశేఖర్ శ్రీధర్ రెడ్డి గారు మీతోనే ప్రారంభిద్దాం. ప్రభుత్వం మేము చేసాం, బీఆర్ఎస్ పార్టీ మేము చేయలేదు, ఇదే ఆర్గ్యుమెంట్. అది అప్పుడు అయినా ఇప్పుడైనా. అప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు మేము చేసామని మీరంటే రైతు రుణమాఫీ చేయలేదు 10 ఏళ్ల కాలంలో అని కాంగ్రెస్ ఉంది. ఇప్పుడు మళ్ళీ మీరు మేమే చేసాం వాళ్ళు చేయలేదని మీరు అంటారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి హ్యాండిల్ నుంచి కూడా అనుకుంటాను సోషల్ మీడియాలోనూ బయట సర్క్యులేట్ అయింది. చాలా క్లియర్గా తొలి విడతల 4 times ఎట్లా 4,000 crores ఎట్లా ఇచ్చినాము, రెండోసారి గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇన్ టోటో 29,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీకి సంబంధించి కేసీఆర్ ప్రభుత్వం బ్యాంకులకు చెల్లించిందనే విషయాన్ని వాళ్ళు చెప్పారు. వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే మీరు విడతల వారీకి ఇచ్చారు కాబట్టి ఇంట్రెస్ట్కే జమ చేసుకున్నారని, రైతులకు న్యాయం జరగలేదని. దీస్ ఆర్ ఆల్ సబ్జెక్టెడ్ టు డిబేట్. బట్ కేసీఆర్ ప్రభుత్వం 29,000 కోట్ల రూపాయలు రైతుల రుణాలకు సంబంధించి ఒకసారి ఇచ్చామా, 2 సార్లు ఇచ్చామా, 29,000 కోట్ల రూపాయలు ఇచ్చినాం, అది వాస్తవం. ఇప్పుడు విషయం అంతా ఎక్కడంటే చర్చ, విప్ గారు లైన్లో ఉన్నారు కాబట్టి చెప్పచ్చు. మీరు రైతు డిక్లరేషన్ వరంగల్లో ఇచ్చినప్పుడు నేను తొలి నుంచి చెప్తా వస్తూ ఉన్నాను, మీరు ఎక్కడ కూడా ఈ కండిషన్లతో కూడినటువంటి రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ గారి ప్రసంగంలో మీరు మెన్షన్ చేయలేదు. ఆ తర్వాత ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత చెప్పిన మాట ఏంటంటే డిసెంబర్ 2019లో 12 తారీఖు ఏదో డేట్ ఇచ్చారు, దానికంటే ముందున్న లోన్లు చేయము, 18 నుంచి 23 వరకు ఉన్నటువంటి లోన్స్ మాత్రమే, డిసెంబర్ 9 వరకు ఉన్నాయి మాత్రమే తీసుకుంటామని చెప్పారు. మరి అంతకుముందున్న రైతులు ఏం పాపం చేశారు అనేది క్వశ్చన్. ఒకవేళ మేము ఎక్కడైనా తప్పు చేసి ఉంటే ఆ తర్వాత సెకండ్ టర్మ్ మేము లోన్ మాఫీ చేసినప్పుడు కోడ్ వచ్చింది కాబట్టి కోడ్లో ఆగిపోయినటువంటి యొక్క డిస్బర్స్మెంట్స్ ఏమైనా ఉంటే రుణమాఫీకి సంబంధించి మరి వాళ్ళు ఏం చేసి ఉంటారు? ఎందుకంటే మేము ఎక్కడ కేసీఆర్ గారి ప్రభుత్వం ఎక్కడ కండిషన్లు పెట్టలే. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చేస్తే కూడా ఆయన కూడా కండిషన్లు పెట్టలే, 1,00,000 వరకు చేస్తున్నాడు, చేసినట్టున్నారు. ఇప్పుడు కండిషన్లు ఎందుకు వస్తూ ఉన్నాయి? స్టేట్ లెవెల్ ఇవాళ కేటీఆర్ గారి ట్వీట్లో కానీ అందరం మాడుతున్న అంశాలు ఏంటంటే మీరు ఇచ్చినటువంటి డేటా ప్రకారం, స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీలో ఇచ్చినటువంటి ఒక డేటా ప్రకారం 49,000 కోట్ల రూపాయలు రుణమాఫీకి కావాలి. ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి ఒక లెక్క 31,000 కోట్ల రూపాయలు, చేసింది 17,933 కోట్ల రూపాయలు యాజ్ పర్ ది గవర్నమెంట్ రిపోర్ట్ సబ్జెక్టెడ్ టు కన్ఫర్మేషన్ ఫ్రమ్ ది బ్యాంకర్స్. అంటే ఇంకా కూడా దగ్గర 18,000 కోట్లు పోతే 13,000 కోట్ల రూపాయలు ఇంకా కూడా చేయాల్సిన అంశం ఉంది. నేను ఇప్పుడు కూడా పిఎస్సిఎస్ చైర్మన్స్గా పనిచేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా నేను సమాచారం తీసుకున్నాను. చాలా చోట్ల ఎక్కడెక్కడైతే పిఎస్సిఎస్లో యాక్టివ్గా పనిచేసి రెన్యువల్స్ని చేయించుకొని మార్జిన్ మనీలు పెట్టుకొని రెన్యువల్ చేసి యాక్టివ్గా అకౌంట్లు పెట్టిన వాళ్ళేమో కొంతమంది అయినాయి, మిగతా వాళ్ళే చాలా సొసైటీలలో కాలేదు. జనరల్గా రైతులు ఏంటంటే బ్యాంక్ దగ్గర నుంచో పిఎస్సిఎస్ దగ్గర నుంచో వాళ్ళకి ఎప్పటికప్పుడు ఆ అలర్ట్ ఉంటే యాక్టివ్గా పెట్టుకోవడం అకౌంట్స్, ఎందుకంటే మన దగ్గర సిస్టమేటిక్గా కొన్నిసార్లు చేసే అవకాశాలు ఉండవు. ఇప్పుడు మేము అడిగేది ఏంటంటే పేద రైతులు ఎవరైతే ఉన్నారో ఇవాళ ఈ 31,000 కోట్లు మినహా పేద రైతులు ఎవరైతే ఉన్నారో 10 గుంటలు ఉంది, 15 గుంటలు ఉంది, ఎకరం ఉంది, అరెకరం ఉంది, లేకపోతే ఎకరన్నర ఉంది, 2 ఎకరాలు ఉంది, సన్నకారు రైతులు ఎవరు ఉన్నారో హూ కుడ్ నాట్ కీప్ దేర్ ట్రాక్ ఆర్ యాక్టివ్గా పెట్టుకోలేదు, రెన్యువల్ చేసుకోలేదు, వాళ్ళకు 50,000 లక్ష ఉంటే ఎందుకు వాళ్ళను మనం విస్మరించాలి? ప్రభుత్వం యొక్క బాధ్యత ఎందుకు లేదు? కట్ ఆఫ్ డేట్ ఎందుకు పెట్టుకుంటున్నారు అనే ఫస్ట్ ప్రశ్న. రెండవది మీరేం చెప్పారు ఆ రోజు? ఇప్పుడు మీరు ఎన్ని చెప్పినా, విప్గా చెప్పిన ఎవరు చెప్పినా ప్రాక్టికల్ ఆన్ గ్రౌండ్, నేను మొన్న విలేజ్కి వెళ్ళని చూశాను, ఎవరికైతే రేషన్ కార్డు లేదో వాళ్ళకి మీరు ఇప్పుడు రుణమాఫీ చేయలే. పట్టదారు పాస్బుక్ ఆధారంగా చేస్తా అని చెప్పారు, చేయలే. ఒకవేళ ఆధార్లో పేరు వేరుండి పట్టదారు పాస్ పుస్తకంలో కొద్దిగా ఎంత వేరుందనుకోండి, అది కూడా అట్లా లింక్ పెట్టుకొని కూర్చున్నారు. తర్వాత అన్నదమ్ములు విడిపోయిన తర్వాత కూడా రేషన్ కార్డులు ఇబ్బందులు ఉంటే అవి పెట్టుకొని కూర్చున్నారు. ఇవన్నీ కూడా గ్రామాలలో ఇబ్బందులు తయారవుతున్నాయి. ఈ టెక్నికల్ అంశాలు మీరే చెప్తున్నారు, 31 అంశాలు 19 అంశాలు గుర్తించామని చెప్పేసి. టెక్నికల్ అంశాలతో రుణమాఫీ కాని వాళ్ళు కొంతమంది అయితే, రెన్యువల్ రాకపోవడం మూలానో 2018కి ముందు తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దాంట్లో చిన్న సన్నకారు రైతులు ఉంటే వాళ్ళకు మాఫీ చేయడం మూలాన మీకే మంచి పేరు వస్తుంది కదా. ఓవరాల్గా ప్రభుత్వం చెప్తున్న దానికి జరిగిన దానికి పొందడం లేదు, ఇంకా గ్యాప్ ఉందనే విషయాన్ని చెప్తూ మిగతా వాళ్ళకి చేయాలి. మిగతా వాళ్ళని కూడా ఎంతమంది ఉన్నారో చూసి ఆ 2018 కట్ ఆఫ్ డేట్లో అవి పెట్టుకోకుండా ఆ 49,000 crores ఏదో ఉందో అది చేస్తే కంప్లీట్ ఫుల్ఫిల్మెంట్ అయిపోతుంది. అప్పుడు మంచి పేరు మీకే వస్తుందనే విషయాన్ని మేము చెప్తాం. రైట్. ఆర్ శ్రీనివాస్ గారు, శ్రీధర్ రెడ్డి గారు